తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రెబేకా. ఇప్పుడు ఒక వీడియో గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇది నిన్నటి నుంచి బాగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి చాలా మందిని ప్రశ్నించే విధంగా, సో వాళ్ళ క్యారెక్టర్ని జడ్జ్ చేసే విధంగా ఉన్నటువంటి వీడియో. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మాధురి రాథోడ్ అలాగే ఈశ్వర్ సాయి ఇద్దరు కూడా ఫోక్ సాంగ్స్ చేస్తుంటారు. దాదాపుగా ఒక 3-4 వీడియోస్ ఏమో చేస్తున్నట్టున్నారు. పెట్టిన వీడియోస్ ఇట్లా ఎందుకనంటే ఇద్దరు పేరు చాలా బాగుంది. సో ఈ పేరు బాగుంది కాబట్టే, ఇద్దరి జోడి బాగుంది కాబట్టే ఇద్దరు ఈరోజు ఇలా అక్రమంగా సంబంధం పెట్టుకున్నారా అనేటువంటిదే ఇక్కడ పాయింట్. సో వాళ్ళ ఆవిడ ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ వాళ్ళ వైఫ్ వెళ్ళి కూడా అదొక హోటల్ అనుకుంటా, థింగ్స్ హోటలో లేదంటే తను ఉండేటువంటి నివాసమో తెలియదు, కానీ ఒక ప్లేస్ మనం వీడియోలో చూసాం కదా, సేమ్ దట్ ప్లేస్. ఆ ప్లేస్కి వెళ్ళి ఈమెకు ముందుగానే తెలుసు. సో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ఫోన్ తీసుకొని వెళ్ళి ఆమె ఎవరో కానీ వీడియో తీసి మాట్లాడుతుంది చూడండి, దాని నోటికి అదుపు లేకుండా మాట్లాడుతుంది. సో వెళ్ళి వీడియో తీసి కొడుకుని తీసుకొని పోయింది, నువ్వు ఇంత చేస్తావు అది ఇది రచ్చ, అసలు మామూలు రచ్చ చేయలేదు. అక్కడి వరకు ఓకే ఫైన్, ఒక ఆడబిడ్డకి న్యాయం జరగాలి అనేటువంటిదే డెఫినెట్గా అందరం కోరుకుంటాం. స్టిల్ నౌ నేను కూడా కోరుకున్నాను. ఆవిడ కూడా ఒక అమ్మాయే, హస్బెండ్ వేరే వాడితోటి వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే ఏ అమ్మాయి కూడా సహించదు. నౌ ఇక్కడి వరకు కూడా సూపర్ డూపర్ చాలా బాగుంది. ఆవిడ ఫైట్ చేసింది బాగుంది, కానీ మాట్లాడిన తర్వాత వచ్చింది చూడండి ఒక పాయింట్, మాట్లాడే విధానం ఉంది చూడండి, నాట్ ఇట్ ఆల్ కరెక్ట్. అది నీ పర్సనల్ మ్యాటర్. నువ్వు పర్సనల్ మ్యాటర్ అన్నప్పుడు ఖచ్చితంగా బయట పెట్టకూడదు. నువ్వు బయట పెట్టాలి అనుకున్నప్పుడు మీ ఆయన ఎట్లా ఏదైతే మాధురి గురించి నువ్వు బయట పెట్టినావో సేమ్ మీ ఆయన గురించి కూడా అట్లనే మాట్లాడాలి కదా. ఇప్పుడు మీ ఆయన మాత్రం పెద్ద పత్తితే ఆడికి ఏం తెలీదు, అదే నా మొగుడిని వల్ల వేసుకుంది అని మాట్లాడు. ఏమేమి మీ ఆయన చిన్న పిల్లోడు చంకలో ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేసి డోర్ లాక్ చేసి మానభంగం చేసిందా, అత్యాచారం చేసిందా? ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు కొంచెం ఏం మాట్లాడు, నీకు అర్థమవుతుంది. నీ మొగుడు నువ్వు కాపాడుకున్నాను దానివైతే అసలు వీడియో ఎందుకు బయట రిలీజ్ చేసినావు? మీ ఆయన పేరే కదా పోయింది అక్కడ. ఇప్పుడు నీ మొగుడిని కాపాడాలనుకుంటున్నావు, ఇప్పుడు నీ మొగుడు పేరు బయటకు వచ్చి నువ్వు ఇంత అనుకోలా కోపంలో. అందుకే అంటారు ఆవేశంలో చేసే పనులు ఏది కూడా కరెక్ట్ గా ఉండదు, ఆవేశంలో పనులు చేయకూడదు, ఏది కూడా నిర్ణయాలు ఆవేశంలో తీసుకోకూడదు అనేది. ఇప్పుడు కూడా మాధురికి అందరి ఆడోళ్ళ సపోర్ట్ ఎందుకు ఉంది అంటే దిస్ ఈజ్ ది రీజన్. నువ్వు ఇద్దరు వైపు మాట్లాడుండి ఇద్దరిని తప్పనుంటే ఈ రోజు అసలు ఇది ఇంతవరకు వచ్చేది కాదు. ఈవెన్ ఎప్పుడో కోర్టు ఆల్రెడీ ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఇద్దరు అది మేజర్స్ అయ్యుండి ఇద్దరు పెళ్ళైనా సరే ఇద్దరు అనుకూలంగా అనుకొని ఏదైనా తప్పు చేస్తే మాత్రం దీని కేసు వరకు మనం తీసుకొని రాలేము అని ఎప్పుడో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది. బహుశా నీకు ఇది అర్థం కాకపోయినట్టున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి మాధురి కనుక తిరిగి నీ మీద పరువు నష్టం కింద కేసు వేసింది అనుకో, నువ్వేం చేయలేవు, మీ ఆయన ఏం చేయలేవు. నిజంగా పచ్చి మాటలను ఏం పీకలేరు అంటారు చూడండి, సేమ్ అదే జరుగుద్ది ఇక్కడ. ఎందుకంటే ఆ అమ్మాయి పేరు మొత్తం నువ్వు బద్నం చేసావు. నీ హస్బెండ్తో పాటుగా నువ్వు బద్నం చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు ఆ అమ్మాయినే బద్నం చేసి నువ్వు నీ మొగుడిని సేవ్ చేస్తున్నావు. ఆ అమ్మాయి నా మీద పట్టదు, నేను ఏం చేయాలి? ఆడది మీద కొంచెమన్నా సిగ్గుండాలి కదా ఈ మాట మాట్లాడటానికి. అమ్మాయి మీద పడితే ఏం చేస్తావు? నువ్వు మీద పడతలేదేమో మీ ఆయన మీద. చెప్పినా కదా నేను ఒక వీడియోలో, నువ్వు మీద పడతలేదేమో, నువ్వు మీద పడి నీకు మీద ఫీలింగ్స్ వస్తలేదా అని అంటే నీ దగ్గర ఏం లేదని అర్థం. నిజం, మరి నీ దగ్గర ఏం లేదు కాబట్టి నీ మొగుడు వేరే దాని దగ్గర పోయిండు కదా, ఇది ఒప్పుకో ఫస్ట్. అంతేగాని ఆ అమ్మాయి మీద అనడం ఏంది? సో అలా అని చెప్పి ఇద్దరుది మిస్టేక్ ఉందమ్మా, ఇద్దరిది మిస్టేక్ ఏడా, నేను కాదనట. ఇప్పుడు చూస్తావా అమ్మాయిలందరూ కూడా ఎంతవరకు మాధురికి సపోర్ట్ చేస్తున్నారు అనేది. ఐ విల్ షో యూ. వరలక్ష్మి ఐడియా ఉంది కదా మీకు? వీడియో పెడితే నన్ను అంతా క్లోజ్ చేశారు కదా. కమిట్మెంట్ అంటే ఇదే, ఇలాగే ఉంటుంది. కమిట్మెంట్ అంటే అర్థమవుతుందా? కమిట్మెంట్ అంటే ఇలాగే ఉంటుంది. సో సినీ ఫీల్డ్లో ఎదగాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు కమిట్మెంట్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? కమిట్మెంట్ ఇప్పుడు ఆ అమ్మాయి మీ ఆయన్ని అడిగిందా, నువ్వు నాకు కమిట్మెంట్ ఇవ్వు అప్పుడే నీతో పాటలు చేస్తాను అన్నదా? సరే అడిగిందే అనుకుందాం, మీ ఆయన బుద్ధి ఏం పోయింది? ఏడపోయింది మీ మొగుడిది బుద్ధి? బత్తిత్తులు కదా అబ్బాయిలందరూ. మరి ఆడది అడిగినప్పుడు దేనికి పోయినాడు? ఎందుకంటే వీడికి ఆ సోకుంది కాబట్టి, వీడికి ఆ సోకుంది కాబట్టే వెళ్ళాడు దాని దగ్గరికి.
ఇప్పుడు ఇద్దరిని నువ్వు బ్లేమ్ చేయాల్సింది పోయి ఎట్లా నువ్వు ఒక్కరిని బ్లేమ్ చేస్తావు? కమిట్మెంట్ అండ్ దిస్ ఇస్ ద కమిట్మెంట్. అమ్మాయి అబ్బాయిని అడిగినా అబ్బాయి అమ్మాయిని అడిగినా అది కమిట్మెంటే కదా. మనం గనక పద్ధతి అంటే మనం కానీ నిజంగా మన క్యారెక్టర్ మంచిదై ఉంటే ఎవడు మన దగ్గరకు వచ్చిన 7 సంవత్సరాల పెళ్లిలో నా కొడుకుని నన్ను మా ఆయన ఎప్పుడు కూడా ఇట్లా చూడలే. మా ఆయన మస్తు చూసాడు, మమ్మల్ని ఏం కావాలంటే అవి తీసుకొచ్చి పెడతాడు, ఏదైనా సరే ఖచ్చితంగా ఇస్తాడు అని అంటే మరి ఇదే ఈ రోజు ఇదేంటి మరి? ఏం మీ ఆయన కళ్ళ గంతలు కట్టేసి తీసుకొని పోయిందా రూమ్లోకి? మరి అంత భయపడకుండా బాత్రూంలోకి దూరిండే షార్ట్ మీదే ఉన్నాడు కదా, నువ్వే వీడియో తీసి బయట పంపించినావు. ఇప్పుడు నువ్వే మరి కాపాడాలనుకున్నావు అంటే ఆ పిల్లని మాత్రం ఇది చేయాలి. ఇక ఆ పిల్లకే ఇంకా చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపుగా ఇన్స్టాగ్రామ్ లో తన ఫాలోయింగ్ ఎంత ఉందో తెలుసా? అన్నావు కదా డీ షోలకు పోయింది, ఆ షోలకు పోయింది, తనకి ఫేమ్ ఉంది. తనకి ఆల్రెడీ బ్రేకప్ అయినప్పుడు ఇంకొకరు జీవితాన్ని నాశనం చేయొద్దు అని అంటున్నావు కదా. అవును, నాశనం చేయొద్దు, కరెక్ట్, ఎక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఎవరిని బ్లేమ్ చేస్తావు? ఆ అమ్మాయిని ఒక్కదాన్ని ఎట్లా బ్లేమ్ చేస్తావు? మీద పడ్డది. ఓ చిన్న పిల్లోడు మీ ఆయన సంకలు ఎత్తుకొని పోయి మరి మీద పడితే ఏం చేయాలో తిరిగి చేసినట్టున్నాడు ఆ పని కదా. ఓ నో, ఆ పని కనుక చెయ్యకపోతే ఆడు చంపేస్తుందని బెదిరించుంటది పాపం. కొంచెమన్నా ఉండాలమ్మా మాట్లాడడానికి. సరే ఇంకో వీడియో చూపిస్తా. గురించి మాట్లాడుతున్నా, అదే నైట్ ఈశ్వర్. హలో, నేను మాధురి రాథోడ్ గురించి మాట్లాడుతున్నా. అదే నైట్ ఈశ్వర్ అండ్ మాధురి రాథోడ్ ఒక హోటల్లో దొరికిపోయినారు కదా, దాని గురించి. వాళ్ళు చేసిన తప్పే, 100కి 200% వాళ్ళు చేసిన చాలా తప్పు. కానీ వాళ్ళ వైఫ్ అయితే ఎవరన్నారు, ఈశ్వర్ వాళ్ళ వైఫ్ ఓన్లీ ఆ అమ్మాయిని మాత్రమే చెప్ప మీద కొట్టి. అండ్ ఇది కూడా చెప్పడం మర్చిపోయా, ఆ అమ్మాయిని కొట్టే రైట్ నీకెవరు ఇచ్చారు? మరి నీ మొగుడు మీద చెయ్యెత్తలేకపోయావే? వాడు చేసింది కూడా తప్పే కదా. చెప్పురా అనుకుంటే వెళ్ళి వాడి మీదకి వెళ్ళి కాలర్ పట్టుకుని అడిగే ఒక్కడు బీకపోతుంటే తప్పే కదా. మరి వాడు కూడా చేసింది. నువ్వుండగా పక్క దాని మీద వెళ్ళిండి అంటే పక్క దాని మీద మూజ పడింది అని అంటే చంపకెట్ ఒకడు పీకపోతుంటే చెప్పు తీసి ఉండాల్సింది. మరి తన్నలేదే, దేనికి తన్నలేదు అంటే అమ్మాయి కాబట్టి దాన్ని రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటూ దాన్ని కొట్టినావు. దాన్ని ఎట్లా కొడతావు నువ్వు? అదేమన్నా నీకు మీ ఆయన్ని కిడ్నాప్ చేసి నాతో పాటు అని లాక్కొని పోయిందా నువ్వు కొట్టనీకి? నువ్వెట్లా కొడతావు అమ్మామని? మరి మొత్తం బ్లేమ్ అంతా ఆ అమ్మాయిదే. మా ఆయనని గుంజుకుంది, లాక్కుంది, మీద పడ్డది. అసలు మొత్తం ఎట్లా అంటే నీ పోరాటానికి ఒక వాల్యూ లేకుండా చేసావు. తన మీద మాట్లాడుతూ వాల్యూ లేకుండా చేసావు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా పెళ్లి కావాలి కదా, నీకంటే పెళ్లి అయింది, ఒక కొడుకున్నాడు, మీ జీవితాలు రేపటి నాడు నీ జీవితం మస్తు ఉంటుందని క్లియర్ కట్గా అర్థమవుతుంది నాకు. ఎందుకనంటే నువ్వు మీ ఆయన మీద బ్లేమ్ వేయాలనుకోవట్లా, ఆ అమ్మాయిని బ్లేమ్ చేయాలి అనుకుంటున్నావు. ఎవరెవరి మీద బ్లేమ్ చేస్తారు? నీ మీద తిరిగి కేసు పెట్టిందనంటే మాత్రం మీ ఇద్దరు బొక్కలోకి పోతారు. ఎందుకనంటే తప్పు ఇద్దరు సైడ్ ఉంది. నేను అదే చెప్తున్నా కదా, ఒకటే చెయ్యి కలిస్తే చప్పట్లు అవ్వవమ్మా. ఇది కలిస్తే వినిపిస్తుందా సౌండ్? ఈ ఒక్కదాంతో ఎక్కడ కొట్టాను నేను? ఈ 2 కలిస్తేనే కదా చప్పట్లు. మరి వాళ్ళిద్దరు కలవందే ఏడ జరిగింది? నువ్వెట్లా డిసైడ్ చేస్తే నువ్వెట్లా ఒక్కళ్ళనే అంటావు? విను అంటున్నారు. మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ఆ అమ్మాయికి ఉన్న ఫేమ్కి, ఆ అమ్మాయికి ఉన్న ఇదికి, ఆ అమ్మాయికి ఉన్న ఫాలోయింగ్కి, ఆ అమ్మాయి కోసం చాలా మంది చచ్చిపోతుంటారు బయట. అమ్మాయికి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది, అమ్మాయికి ఉన్న ఇది అలాంటిది. సో మీ వాడికే పడిందంటే మీ వాడు పెట్టే ఎఫర్ట్స్ కూడా చాలా ఉంటాయి అక్కడ. దిస్ ఇస్ ద పాయింట్. మీ వాడికే పడిందంటే వాడు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టుంటాడు, ఎన్ని మాయ మాటలు చెప్పుంటాడు. ఆ మాయ మాటలకు పడిపోయింది అమ్మాయి కదా. అంత ఫేమ్ ఉండి మీ ఆయన పడిందంటే మీ ఆయన ఎన్ని ఎఫర్ట్స్ పెడితే పడిపోయి ఉంటుంది. నిన్ను అంత బాగా చూసుకునేవాడు బయట దాని మీద సోకెందుకు వచ్చింది మీ ఆయనకి అసలు? మళ్ళీ మీ ఆయన పెద్ద పద్ధతి, పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే. సమాజంలో ఆడదంటేనే ఇది. నువ్వు ఒక ఆడదానివే, గుర్తుపెట్టుకో. నీకు తన లవ్ ఫెయిల్యూర్ చెప్పింది అన్నావు కదా, ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు సోషల్ మీడియా మాట్లాడుతున్నావు. నీకు ఒక సెన్స్ ఉందా? నీ దగ్గర ఒక విషయం షేర్ చేసుకుంది అమ్మాయి, నువ్వెలా మాట్లాడతావు అమ్మాయి లైఫ్ గురించి? మళ్ళీ డిసైడ్ చేసి నలుగురిలో వచ్చి ఎలా చెప్తావు? మాట్లాడుతున్నావు కదా, అన్ని షోలు కలిపి నిన్ని షోలు నువ్వెట్లా చెప్తావు? నా మొగుడే దొరికాడా నీకు? అది పెద్ద అది ఇంకో పదం వాడింది, ఫక్ అనేటువంటి పదం, అది తెలుగులో వాడింది. ఇప్పుడు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం నేను ఆ పదాలు మీ దగ్గర వాడకూడదు. మరి మీ ఆయన ఏం చేసిండు వెళ్ళి? అదే పిలిచిందా? సో మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఒకరితో మనం మాట్లాడుతున్నామనంటే నీ ఆవేదన, నీ కోపము, నీ బాధ అన్నీ కూడా సరైనవే అమ్మా, ఎవ్వరు కూడా కాదనట్లేదు. నీకే అందరు సపోర్టివ్గా నిలిచి ఉండేవారు ఎప్పుడైతే నువ్వు సరిగ్గా మాట్లాడుంటావు, ఎప్పుడైతే ఇద్దరు సైడ్ తప్పు ఉందని నువ్వు మాట్లాడుంటే ఈరోజు నీ వెనక ఈరోజు సమాజం అంతా నిలిచి ఉండేది. కానీ నువ్వు కార్నర్ చేసేసావు, మాధురిని మొత్తం కూడా కార్నర్ చేసావు. ఇప్పుడు దాన్ని మాధురి చేసి నేను కరెక్ట్ అని నేను అన్నట్లా,
ఖచ్చితంగా తప్పే. ఆవిడ చేసింది తప్పే, మీ ఆయన చేసింది 200% తప్పు. ఎందుకంటే మీ ఆయనకే పెళ్ళయింది, మీ ఆయనకు ఒక కుటుంబం ఉంది, ఇంకా ఆమెకి ఇంకేం లేదు, పెళ్లి పేడాకలు ఏమీ లేవు. ఇక కావాలనుకుంటే ఎవరిదైనా పోవచ్చు ఆమె. మీ ఆయనకు ఉండాలి కదా తెలివి, ఆ సంస్కారం అనేది మీ ఆయనకు కూడా ఉండాలి కదా. నువ్వు ఇలా కనుక మెన్షన్ చేసుంటే ఈరోజు ఎవరైతే నీకు బయట పెట్టావో వీడియోని, సాయి వాళ్ళ వైఫ్, ఖచ్చితంగా నీ వెనకే ఈరోజు సమాజం అంతా ఉండేది, మీడియా అంతా ఉండేది, ప్రతి ఒక్కరు నీకే పాజిటివ్గా ఉండుండేవారు. నువ్వు ఎప్పుడైతే ఇద్దరిది తప్పు అని చెప్పుకుంటుంటే, ఈరోజు అలా చేయలేదే, నువ్వు మీ ఆయన కాపాడాలనుకున్నావు, దాన్ని నాకు కాపాడాలనుకున్నప్పుడు అసలు వీడియో ఎందుకు బయట పెట్టినావు? నువ్వు మాట్లాడుకుని ఉండాల్సింది, నీ పెద్దోళ్ళని తీసుకెళ్ళి మాట్లాడుకోవాల్సింది. స్టేషన్ వరకు వెళ్తావా, ఎక్కడికి వరకు వెళ్తావు అనేది అది నీ డెసిషన్, నీ ఒపీనియన్ అది. అంతేగాని వీడియో రిలీజ్ చేసావు, కోపంలో చేసినావో ఆవేశంలో చేసినావో వీడియోని ఫస్ట్ రిలీజ్ చేసావు, అది మొత్తం అంతా వైరల్ అయిపోయింది. ఈరోజు తీసుకోక మొత్తం ఆయన మీద పడ్డది. ఏ మొగోడు మీ ఆయన చెప్తున్నాడు అంటున్నావు కదా, ఆడది వచ్చి మీద పెడితే ఏ మొగోడు మాత్రం ఊకుంటాడు అని. నువ్వు పడతలేవో మరి మీద మీ ఆయన మీద, అందుకనే మరి బయట దగ్గరికి వెళ్తాడు. అంటే వీక్ ఎవరున్నట్టు? వీక్ ఎవరు? మీ ఆయన వీక్. నీవు కాదని పక్కన నాన్న దగ్గరికి వెళ్తున్నాడు అంటే మీ ఆయన వీక్ అని అర్థం. అది ఒప్పుకో. నువ్వు అలా చేసి ఉంటే ఈరోజు ఇన్ని మీడియాలు నీకు నెగిటివ్గా మాట్లాడుండేవి కాదు. ఇద్దరు తప్పు చేసినారు, ఇద్దరు నన్ను ఉండాల్సింది. ఈరోజు అది లేదు. మీ ఆయన కాపాడాలనుకుంటున్నావు, మీ ఆయన పెద్ద నిజంగానే మిగతా వాళ్ళందరూ కూడా క్యారెక్టర్ లేనోళ్ళు, ఇంకా పెద్ద పెద్ద పదాలు వాడొచ్చు, కానీ మన యూట్యూబ్ గైడ్లైన్స్ ఒకటి ఏడ్చింది కదా, అది మళ్ళీ మొత్తం తప్పు పట్టేస్తుంది. ఇట్లా మాట్లాడకూడదు ఇలాంటి వాటి గురించి. దాన్ని ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి చూసావు కదా, ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇప్పుడు మాధురికే సపోర్ట్ చేస్తుంది, మాధురి రాథోడ్కి. వై? బికాస్ ఆమెకి ఫేమ్ ఉంది, ఆమెకి ఇప్పుడు పెళ్లి లేదు, ఏమీ లేదు, ఆమె ఇది అయ్యింది అలా అని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఆమెకి సపోర్ట్ చెయ్యట్లా. కానీ మాట్లాడిన విధానం ఉండాలి, మాట్లాడే తీరు ఉండాలి. ఒకరి వైపే జడ్జ్మెంట్ మాట్లాడకండి. ఇద్దరు మిస్టేక్స్ ఉన్నప్పుడు ఇద్దరిది మాట్లాడాలి. అప్పుడుగా ఇలాంటి గొడవలు ఏమీ రాకుండా ఉంటాయి. దాని మరి ఇప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. నువ్వు చేసినటువంటి ఘనకార్యానికి బాగోదని ఇప్పుడు మీడియా ముందుకు వెళ్ళి అసలు నాకేం తెలీదు, మా ఆయన నేను అటు చూసినాను, తట్టుకోలేకపోయినాను, అసలు నా దగ్గరకు మా ఆయన వచ్చి అది నా మీద పడ్డదే, నేను ఏం చేయాలనేసరికి నువ్వు సైలెంట్గా ఉన్నావు. ఓన్లీ కాలర్ పట్టుకున్నాడు. ఆ పిల్లని కొట్టే రైట్ నీకెవరు ఇచ్చారు? అసలు నీ మొగుడిని అన్నారు ఫస్ట్ పట్టుకో. నువ్వు ఎట్ట పోతావరా అంటున్నావు కదా, నా కొడుకుని చూడు అంటున్నావు కదా, అది తన్నాల్సింది ఫస్ట్. ఎట్లా పోయినవరా అని ఫస్ట్ నీ మొగుడిని తన్నాల్సింది. ఆ తర్వాత నువ్వు అమ్మాయి మీదకి వెళ్ళి ఉండాల్సింది. దాన్ని మాత్రం పిచ్చ కొట్లు కొట్టేసావు. వీడియో తీసి ఎవరో ఇంకొక అమ్మాయి వీడియో తీసే అమ్మాయి అది ఎంత దారుణంగా మాట్లాడుతుంది. ఫస్ట్ నీ ఫేస్ చూపించమ్మా, నీ ఫేస్ చూపించి మాట్లాడు. అది 10 మందితో వెళ్తుందిరా, 10 మందితో వెళ్తుంది. నీకు చూసినావా 10 మందితో పోయిందా లేదా అని? మీరు ఎలా ఒక అమ్మాయిని పబ్లిక్ అట్లా మాట్లాడగలుగుతారు? ఎందుకనంటే ఆమె నిజంగానే మీ హస్బెండ్ పైన మీద పడుతుంది అనంటే మీ ఆయన పెద్ద నిజంగా మంచోడు అయి ఉంటే నీకు వచ్చి చెప్పాలి కదా, మాధురి రాతో నా మీదకి వస్తుందే, నన్ను రామంటుంది, నన్ను పక్కలోకి రమ్మంటుందని చెప్పుండాల్సింది పచ్చిగా మాట్లాడుంటే. అప్పుడు నీ మొగుడు ప్రతివతుడు నిజంగా సక్కనేడు అని చెప్పేసి అందరూ ఒప్పుకునేవారు. అలా ఏం లేదు, పోయిండు, నువ్వు దొరికిపోయినావు కాబట్టి ఇప్పుడు మీ ఆయనని ఎట్లా నువ్వు సేవ్ చేయాలని కూర్చున్నావు. అరే ఆ విషయంలో కోపం ఏదో చేసేసిన. దిస్ ఈజ్ ది ట్రూత్. ఒప్పుకున్నా ఈ వీడియోని చూసి నన్ను ఎంతమంది తిట్టుకున్నా నాకు పర్వాలేదు. దిస్ ఈజ్ ది ట్రూత్. ఇదే ఇలానే ఉండాలి. అండ్ దట్ ఇది కూడా సమాజం ఇట్లానే ఉంటుంది. అర్థమైంది కదా బహుశా అందరికీ. దాని మీ ఒపీనియన్ ఏంటి? మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి.